చదువుకున్నోళ్ళు సేవ చేయాలి, చదువు లేనోళ్ళు కూడా ఆత్మను రక్షించాలి, ప్రభు కొరకు ఫలించాలి. గుర్తుపెట్టుకోండి. అందరి తలలోంచి కళ్ళు మూయండి. మీకోసం ముందే ప్రార్థన జరిగింది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఈ మందిర ప్రతిష్ట పండుగలివి, సంతోషకరమైన పండుగలివి. ఎందుకంటే ఆయా సమాజాల్లో దేవుని సన్నిధి దిగొస్తుంది. ఈ సంతోషకరమైన అనుభవాల్లో పాలివారు అవ్వటానికి కొంతమంది నేను ఎక్కడుంటే అక్కడికి వస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నాను నేను. కొంతమంది బిడ్డలు అది ఎంత దూరమైనా వెంటబడి వస్తూ ఉన్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా అనేక మంది అందుబాటులోకి వస్తూ ఉన్నారు. ధన్యులు మీరు, ధన్యులు. జరుగుతున్న పనిలో మేము పాలివారము, మేము భాగస్థులమని వస్తూ ఉన్నారు. ధన్యులు, ఆశీర్వదించబడతారు. ఎందుకంటే మీరు లోక సంబంధమైన వాటిలో ఆనందించట్లా, మీరు దేవుని కార్యాలలో, కార్య అభివృద్ధిలో ఆనందిస్తున్నారు. మీరు